12 అడుగుల్లో నీళ్లు పడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెరువు తవ్వుతున్నారో అందులో నీళ్లు ఉన్నాయి మే నెలలో. అవి వర్షానికి వచ్చిన నీళ్లు కాదు, అక్కడ సహజ సిద్ధంగా ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ టేబుల్ 12 నుంచి 15 అడుగుల్లో నీకు నీళ్లు ఉంటాయి. రైతులు కూడా ఏం చెప్తున్నారు, 30 అడుగులకి మించి మేము బోరు వెళ్ళాం. ఆ పెరుమాక బెల్ట్లో రైతులతో మాట్లాడితే అది కూడా చేత్తో తిప్పుకుంటూనే వెళ్ళి మేము బోర్ వేసుకుంటాం. 5,000 రూపాయల ఖర్చుతో 4 మనుషులు వస్తారు ఆ మిషన్ తీసుకొచ్చి. ఉదయం 7:30కు మొదలు పెడితే 12:30కు బోరింగ్ పూర్తి అయిపోతుంది అన్నారు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎంత అది కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక చెరువు మీద. సో 3 చెరువులు కలిపి ఇంకొక 2 పైన కడుతున్నారు కదా, దాదాపు 1,400 కోట్లకు దగ్గర 3 చెరువుల మీదనే పెడుతున్నారు. మరి ఇది వరద ప్రాబ్లం లేకపోతే ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు? పంట పొలాలని ఈ విధంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ కూడా రైతులు కొంతమంది ఇవ్వడానికి సిద్ధంగా లేరు, పెనుమాక దగ్గర కూడా. అందుకని ఎక్కడెక్కడ ఇస్తున్నారో అక్కడ తవ్వుతున్నారు. ఇది చూడండి, ఇవన్నీ ఎట్లా వస్తాయంటే పర్యవసానాలు రాంగ్ లొకేషన్ని జస్టిఫై చేసుకోవడానికి అదనపు ఖర్చులు. ఈ అదనపు ఖర్చులే ప్రపంచ బ్యాంక్ లోన్. దీనికి ఇప్పుడు డాలర్స్లో అప్పు చెల్లించాలి ప్రపంచ బ్యాంకుకు. అంటే ఇంకొక 50 సంవత్సరాల పాటు ప్రపంచ బ్యాంకుకు అప్పులు చెల్లించుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఈరోజు 85 రూపాయలు 90 రూపాయలు లేకపోతే ఉన్నప్పుడు డాలర్కి మనకు లోన్ శాంక్షన్ చేస్తాడు, డాలర్స్లో ఇస్తాడు. ఈరోజు 95-90 రూపాయలు డాలర్ వెళ్ళింది, రేపు 100 రూపాయలకు పోతుంది. సో మనం డాలర్స్లో తిరిగి చెల్లించాలి. అంటే ఇంకొక చోట అయితే ఈ పరిస్థితి రాదు కదా, పంట పొలాలు వేస్ట్ కావు, ఖర్చు తగ్గేది. ఇది మొత్తం రాష్ట్ర ప్రజల మీద భారమే కదా. రెండో సెట్ ఆఫ్ పంప్స్. అంటే నేను చెప్పేదంటే ఇండియాలో ఎక్కడ కూడా, నేను ముందు కూడా ఒకసారి వేరే ప్రెస్ మీట్లు మాట్లాడినాను, వరద నీళ్లు న్యాచురల్ ఫ్లోలో రివర్సు కాలువలోకి సముద్రంలోకి వెళ్ళాలి ఎక్కడైనా. మన దగ్గరికి వచ్చేటప్పటికి కొండవీటి వాగులోకి చేరిన నీళ్లు ప్రకాశం బ్యారేజీలోకి వెళ్ళే అవకాశం లేదు. న్యాచురల్గా ఒకప్పుడు వెళ్ళేదంటే ఇప్పుడు వెళ్ళడం లేదు, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నారని. అంటే వరద నీరు వచ్చేటువంటి ప్రతి చుక్కని పంపులతో ఎత్తి కృష్ణానదిలో వేయాలి. ఖర్చు ఎంత? ఒకటి నిర్మాణం ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు. ఇంత చేసిన తర్వాత అయినా రేపు కుంభవృష్టి గురించి అనుకోండి, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్తో మనకేమైపోయిందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎట్లా అవుతుందంటే ఒక సంవత్సరంలో పడే వర్షం 1 నెలలో పడ్డం, 1 నెలలో పడే వర్షం 2 రోజుల్లో పడ్డం. కరువులు కూడా తీవ్రత పెరిగింది, కరువు తీవ్రత ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్లో. నీకు రేపు ఒక 50 సెంటీమీటర్ల వర్షం ఒక 24 గంటల్లో పడింది అనుకోండి అమరావతిలో. ఇప్పుడు మామూలుగా సిటీస్ అన్నీ క్లైమేట్ రెసిలియంట్ సిటీస్గా డిజైన్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఈ సిటీస్లో వరదలు వీటంటే తట్టుకోలేమనే ఒక భయం వస్తూ ఉంది. ఎందుకంటే ముందు ఈ కుంభవృష్టి నుంచి తట్టుకోవాలి నగరాలు. ఒక 50 సెంటీమీటర్ వర్షం రేపు కురిసిందనుకోండి, ఈ చెరువులు ఏమవుతాయి, నీకు ఆ పంపులు ఏమవుతాయి, వరదను నువ్వు నివారించగలవా? ప్లస్ నీకు ఈ ఎంత లోతు చెరువు తవ్వినా 10 అడుగుల్లో మాత్రమే నింపగలదు, ఎందుకంటే కింద నుంచి 10 అడుగుల వరకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంక వరద నీరు ఎంత తవ్వినా ఈ పైన 10 అడుగుల వరకే ఈ ఆపుకోగలదు. ఎంత ఆపుకోగలుగుతుంది? నీకు ఒక 4 గంటలు పెద్ద వర్షం పడితే అది నిండిపోతుంది. సో ఇది వరద ముంపు లేదు అంటే మరి వాస్తవాలు గ్రౌండ్ లెవెల్లో మనకు కనిపిస్తున్నాయి కదా, లేకపోతే ఇవన్నీ ఎందుకు? సో అల్టిమేట్గా ఏముందంటే నగర నిర్మాణం ఒక ఖరీదైన వ్యవహారంగా అయిపోతుంది. కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ద సిటీ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. అది మొత్తం రాష్ట్ర ప్రజల మీద అది ఒక బర్డన్. ఒకదానికొకటి కొన్ని వేల కోట్లు అప్పులు తెచ్చి ఇట్లా ఖర్చు పెట్టడానికి.